ప్రైజ్ లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఎన్వి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఎన్వి గురించి మాట్లాడాలని ఆశపడ్డానండి. ఎన్వి అంటే ఈజ్ నథింగ్ బట్ జెలసీ. అంటే ఇంకొకరి మీద మనం అసూయపడడం. అటువంటి పరిస్థితి ఎప్పుడు మనకు కలుగుతుంది అని అంటండి, మనము వేరే వాళ్ళ జీవితంతో మన జీవితాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు. కంపారిజన్ లీడ్స్ టు ఎన్వి అని నేను మీకు చెప్పాలని ఆశపడ్డానండి. ఎందుకనంటే మనం చూసుకుంటే మన జీవితంలో ఎవరి జీవితంలో వాళ్ళు సంతోషంగా ఉండడం మానేసి పక్క వాళ్ళ జీవితాన్ని చూస్తూ అది మన లైఫ్లో లేదు అనుకుంటూ జెలసీ పడుకుంటూ ఎన్వి పడుకుంటూ వాళ్ళ జీవితంలో వాళ్ళు సంతోషంగా ఉండకుండా వేరే వాళ్ళ మీద కుళ్ళు పడుతూ జీవించే బతుకుల్లో మనం ఉండిపోతున్నామండి. దయచేసి ఎవరి మీద ఎన్వి పడొద్దు, ఎవరి మీద జెలసీ పడొద్దు. ఎవ్రీ వన్ హ్యాస్ అన్ ఆపర్చునిటీ టు గ్రో ఇన్ దేర్ లైఫ్. వాళ్ళని వాళ్ళు బ్యూటిఫై చేసుకోవచ్చు, వాళ్ళ పర్పస్ని వాళ్ళు వెతకచ్చు. తద్వారా వాళ్ళు ఈ లోకంలో కూడా వాళ్ళు దేవుని యందు వెలుగొందబడుతున్నారండి ఈ లోకంలో. కాబట్టి దయచేసి ఎవరి మీద ఎన్వి పడకండి. యాజ్ ద వర్డ్ సేస్ ఇన్ Proverbs chapter 14 verse 30లో మనం చూసుకుంటే ఏ పీస్ఫుల్ హార్ట్ ఈజ్ లైఫ్ టు ది బాడీ. అంటే మనం పీస్ఫుల్గా ఉంటే దట్ విల్ గివ్ లైఫ్ టు అవర్ బాడీ అంటండి. బట్ ఎన్వి ఆర్ జెలసీ ఈజ్ లైక్ రోటన్నెస్ టు అవర్ బోన్స్ అని రాయపడి ఉందండి. అంటే మన యొక్క బోన్స్లో కుళ్ళిపోయిన నేచర్లో మనం వెళ్ళిపోతాము అని అంటే ఫిజికల్లీ కాదండి, బట్ మన యొక్క మెంటల్ స్టేటస్ అలా అయిపోతుంది అని ఈ వాక్యంలో మన కోసం రాయపడి ఉందండి. కాబట్టి ఎవరి మీద ఎన్వి పడకండి, ఎవరి మీద జెలసీ పడకండి. మీ లైఫ్ మీద మీరు వర్క్ చేయండి, దేవుని యొక్క పర్పస్ని వెతకండి. తద్వారా మీరు పీస్ఫుల్ హార్ట్తో లైఫ్ని హ్యాపీగా జీవించవచ్చండి. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని ఆశీర్వదించింది నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.